హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ వై. సో గైస్, ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ దాంతోపాటు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. మనమైతే 150 సబ్స్క్రైబర్స్ని అయితే చేరుకున్నాం అనమాట. సో 150 సబ్స్క్రైబర్స్తో పాటు ఈరోజు ఇండిపెండెన్స్ డే అవ్వడంతో, అంతేకాకుండా మనం నాన్ స్టాప్గా వీడియోస్ చేద్దామన్నాం కాబట్టి సో చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేసాం అనమాట. సో అన్నీ కూడా లైన్గా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. అయితే ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మనం చేస్తున్న వీడియోకి సంబంధించిన చిన్న షార్ట్ వీడియో అనమాట ఇది. అంటే టోటల్ వీడియో ఇండిపెండెన్స్ డేకి స్పెషల్గా రాబోతుంది, దానికి సంబంధించిన చిన్న షార్ట్ వీడియో అనమాట. అండ్ టోటల్ వీడియో ఈరోజే వస్తుంది, ఇండిపెండెన్స్ డే అకేషన్ కాబట్టి ఈరోజే వస్తుంది. ఇలాంటి వరకు ఈరోజు అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఈరోజే వస్తుంది. మీరైతే చూసి సపోర్ట్ చేస్తానని అయితే అనుకుంటున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది వీడియో. సో చూడండి గైస్, అండ్ దేర్ యు గో, ఎంజాయ్ ద షార్ట్ వీడియో. సో గైస్, మనం చాలామంది అనుకుంటాం బ్రిటిష్ వాళ్ళు మనం చేసిన ఫ్రీడమ్ స్ట్రగుల్కి మనకి ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేశారని. ఎస్, మనం చేసిన ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ ఇండిపెండెన్స్ కోసం మనం చేసిన ఎన్నో మూమెంట్స్ వల్లనే వాళ్ళు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేశారు. కానీ బ్రిటిష్ ఎంపైర్ లాస్ట్లో కూడా తన యొక్క స్వార్థాన్ని చూసుకుంది. అది ఎలా అంటే, బ్రిటిష్ ఎంపైర్ 1947లో వరల్డ్ వార్ 2లో చాలా ఫైనాన్షియల్గా లాస్ అయింది. ఇలా ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం వలన వాళ్ళు ఇండియాని ఇంకా రూల్ చేయలేకపోయారనమాట. ఇంకా చెప్పాలంటే ఫైనాన్షియల్గా డెప్త్లోకి వెళ్ళిపోయింది. ఇంత ఫైనాన్షియల్గా లాస్ అయిన తర్వాత అండ్ మన వాళ్ళు చేసిన ఇండిపెండెన్స్ కోసం చేసిన మూమెంట్స్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వాళ్ళకి యాడెడ్ ప్రెషర్ అనమాట. వాళ్ళ మీద ఇంకా ప్రెషర్ పెట్టాయి. సో మన వాళ్ళు చేసిన ఫ్రీడమ్ స్ట్రగుల్ వల్ల ఉండే ప్రెషర్ అండ్ వాళ్ళు లాస్ అయినందువలన వరల్డ్ వార్ 2లో చివరికి ఇండియాకి అయితే 15th August 1947లో ఫ్రీడమ్ని అయితే ఇచ్చేశారనమాట. ఇండిపెండెంట్ నేషన్గా డిక్లేర్ చేశారు. అయితే దీంట్లో మేజర్ పార్ట్ మన వాళ్ళదే ఉంది. మన వాళ్ళు చేసిన ఫ్రీడమ్ స్ట్రగుల్ వల్లనే బ్రిటిష్ ఎంపైర్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చింది, అందులో ఎటువంటి డౌటే లేదు. సో దట్స్ వై మనం మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడా ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం. అయితే బ్రిటిష్ ఎంపైర్ చివరిలో కూడా ఫైనాన్షియల్గా మనం ఇంత ఫ్రీడమ్ స్ట్రగుల్స్ చేసినా కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా లాస్ అయినప్పుడు మాత్రమే మనకి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు. అయితే ఎలా చేసినా కూడా మన వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగుల్ చేయడం వలన చివరికి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి సో వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇలాంటి మరిన్ని ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ఫ్యాక్ట్స్ మరింత క్లారిటీతో ఈరోజు మనం చేస్తున్న స్పెషల్ వీడియో, ఇండిపెండెన్స్ డేకి సంబంధించి చేస్తున్న స్పెషల్ వీడియో మన ఛానల్లో వస్తుందన్నమాట. సో దాంట్లో చెప్పాను. సో మిస్ అయిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూసేయండి. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.